కూడవెల్లిలో ఘనంగా గోదా కళ్యాణం. దుబ్బాక కూడవెల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం నాడు గోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో హరిహరుల నిలయమై ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రతి ఏడాది మాదిరిగా సంక్రాంతి పర్వదినానికి ముందు రోజున గోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవాన్ని, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు శేషభట్ట శ్రీనివాసాచార్య ఆధ్వర్యంలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టిన కారణంగా మూలమూర్తుల ప్రతిష్టాపన ఇంకా మిగిలి ఉన్నందున ఆలయ మండపంలో రాధా, రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సంకేత్ శర్మ బృందం వైదిక కార్యక్రమాలను నిర్వహించింది. గోదా కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కళ్ళే కన్నులట, తమ కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులియ్యరమ్మ. అర్చన చేద్దామా, మనసర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మడి కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ, కరములు జోడించి చిందనమలరించి వందనమగు శ్రీ సుందర స్వామికి మంగళమనరమ్మ. శ్రీ సత్య శ్రీయోమే కామ సమృద్ధతా, పశుమే కామ సమృద్ధతా, ప్రజామే కామ సమృద్ధతా, శ్రీయోమే కామ సమృద్ధతా. చెప్పలు కొట్టండి అందరూ కూడా.
పాదాల దగ్గర పాదాల దగ్గర కలశం ఉందా పాదాల దగ్గర